నమస్తే గాయస్, నేను మీ షణ్ముఖ్ అండ్ వెల్కమ్ టు దేశస్ వ్లాగ్స్. సో మనం ఇప్పుడైతే సికింద్రాబాద్లో అయితే ఉన్నామన్నమాట. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా అయితే జరుగుతుందో, ప్రోగ్రెస్ ఎంతవరకు అయితే వచ్చిందో, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందంటే మీ ముందు ఈ వీడియోలో చూపిస్తాను. సో వేచి చూడండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందు ఏదైతే పార్కింగ్ కాంప్లెక్స్ అన్నమాట. సో ఇది మొత్తం ఒక ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఒక 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట పార్కింగ్ది. ఇదంతా 2 వీలర్ అండ్ 3 వీలర్ పార్కింగ్ అన్నమాట. సో అవతల సైడ్ అయితే అసలు మొత్తం ఒక పాత ఓల్డ్ స్టేషన్ అయితే మొత్తం పూర్తి చేసి ఒక రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇదే బుకింగ్ ఆఫీసు. సో గాయస్, ఇదే ఎంట్రీ అన్నమాట. ప్రస్తుతం ఈయనే ఎంట్రీ పెట్టారు. ఎంట్రీలో పోగానే ఒక ట్రైన్ అయితే బయట అక్కడ అవతల సైడ్ అయితే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది తెలియదు, దగ్గరకు పోయినాక చూద్దాం అదే ట్రైను. గాయస్, ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడ్లోనే బుకింగ్ ఆఫీస్ అయితే పెట్టారన్నమాట. బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పక్కనే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నమాట. ఇది బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ పెట్టారు. మీరు డిస్ప్లే బోర్డ్లో కూడా చూడవచ్చు, చాలా ట్రైన్స్ అనేవి ఉంటున్నాయి. కొన్ని ట్రైన్స్ అయితే టర్మినేట్ అయినాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ట్రైన్స్ నడపలేరు కాబట్టి దాన్ని చర్లపల్లి కింద మార్చారు. అండ్ కొన్ని కాచిగూడకి వెళ్ళి అయితే మార్చారన్నమాట. ప్రస్తుతం రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే చూడండి గాయస్. పైన అయితే మొత్తం సీలింగ్ అయితే వేసేసారన్నమాట. పైన మొత్తం సీలింగ్ అయితే. అండ్ ముందున్నది గోల్కొండ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది నాకు తెలిసి విశాఖపట్నం పోతుందని కూడా. సో ముందు వెళ్దాం, ఇంకా చాలా ముందు గాయస్. ముందైతే ఒక ట్రైన్ వస్తుంది, ఏ ట్రైనో తెలియదు, చూడాలి. వ్యాప్ 7 తోటి వస్తుంది లోకోమోటివ్. రోడ్ నెంబర్ వచ్చేసి దీన్ని 39248. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? చాలా కూడా అంట. మన రాయపూర్ ఎక్స్ప్రెస్ నుండి సికింద్రాబాద్ నుండి రాయపూర్కి అయితే వెళ్తుంది అన్నమాట. అరైవింగ్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. అండ్ గైస్, చూస్తున్నారు కదా, జనరల్ వెయిటింగ్ హాల్ అయితే ఇచ్చారని పెట్టారనమాట. పోయినసారి అయితే అవతల సైడ్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 కాడ అయితే పెట్టినుండే జనరల్ వెయిటింగ్ హాల్ ఇవన్నీ కొన్ని. సో ఇప్పుడైతే మైగ్రేట్ చేసేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద పెట్టారనమాట. మీరు చూస్తున్నారు జనాలు ఎంతమంది ఉన్నారు. గాయస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా మార్పులు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా ఈ సైడ్ చాలా రీడెవలప్మెంట్ చూడాలి. ఇంకెన్ని వస్తాయో, ఇంకెన్నెన్ని మార్పులు తీసుకొస్తారో. ఈ మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే కంట్రోలింగ్ చేస్తున్నారన్నమాట. సో గాయస్, మీరు చూస్తుంది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏమో అటు సైడ్ ఉంది. అండ్ ఇది కూడా యాడ్ చేస్తారు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇది కూడా ఒక కన్స్ట్రక్షన్ కిందకే పెట్టుకోవచ్చు, కానీ ఇంకా అవ్వలేదు. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. ఎస్కలేటర్స్ ఇంకా అవన్నీ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ముందుకెళ్దాం ఇంకా. అండ్ గైస్, చెప్పాలంటే సికింద్రాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ సౌత్ సెంట్రల్ సైడ్ అయితే నా తరఫునకి వస్తున్నా. అండ్ ఈ మధ్యనే చర్లపల్లి కూడా చాలా ట్రైన్స్ అన్ని టర్మినేట్ అయినాయి అనే అయితే విషయం అయితే వచ్చింది. సో గాయస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా చేయాలి. అండ్ దాంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా, చర్లపల్లి కూడా ఎప్పుడో డెవలప్మెంట్ అయిపోయింది. బట్ ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాను జర్నీ. ఎందుకంటే ఇప్పుడు కొత్త బ్లాగ్స్ అనేది అయితే నేను కొత్త చూసాను అనమాట. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది రాలేదు, చాలామంది నుండి అయితే నేర్చుకోవాలి. సో గాయస్, ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 10. సో మనం అవతల సైడ్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఎగ్జిట్లో కూడా ఇట్లానే పెట్టాడు. అండ్ సేమ్ పరిస్థితి ఇది కూడా ఇలానే ఉన్నది. బయటికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా ఎక్కడైతే జరిగినాయో. ఇక్కడైతే పార్కింగ్ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మీరైతే, పార్కింగ్ పెట్టారు ఇటు సైడ్. అండ్ అవతల సైడ్ ఏమో కోచ్ ఫ్యాక్టరీ అని పెట్టారు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో గాయస్, మీరు చూస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. చూస్తున్నారు కదా ఎలా అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందో. సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు చాలా పెట్టుబడి బడ్జెట్ పెట్టి మరీ కన్స్ట్రక్షన్ అయితే చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ సైడ్ అన్నిటినీ మెటీరియల్స్ అయితే పెట్టారనమాట. అండ్ ముంగడికి వెళ్తే కార్గో షెడ్ కూడా కొంచెం అటు సైడ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బట్ చూడాలి ఇంకా ఎంత టైం అయితే తీసుకుంటారో. ఇదైతే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయినాక తర్వాత చాలా బాగుంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.
ఒక ఎయిర్పోర్ట్ టైప్ అయితే కడుతున్నారన్నమాట. ఆల్రెడీ మనం చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చూసాము ఎలా అయితే కట్టారో వాళ్ళు. అండ్ మీరు అక్కడ చూడొచ్చు మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని పెట్టారు. పవర్డ్ బై సౌత్ సెంట్రల్ రైల్వే అని పెట్టారు. TUV ఇండియా అని పెట్టారు. చాలా కంపెనీస్ కూడా దీన్ని టైఅప్ అయ్యి వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ చేశారని అనుకుంటున్నాను నేను. గైస్ సికింద్రాబాద్ మినియేచర్ చూడాలంటే పైన సైడ్కి ఫోటో అయితే పెడతాను చూడండి. ఆ ఫోటోలోనే ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అట్లాంటి డిజైన్నే డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ వీడియోకి ఇంతటితో ఆపేస్తున్నాను గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ అంటే మేము ముంగడికి తీసుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ SS Vlogs.